మంచిది. వాక్య ధ్యానంకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వాక్యం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ కూడా ప్రభుకు స్తోత్రం చెప్తారండి. జనం చూస్తే కంటి నిండా ఉన్నారు, సౌండ్ మాత్రం చెవి నిండా లేదు. ఏమిటి సార్ ఇది? మంచిగా చెప్తాం. హల్లెలూయా. నీకేం వ్యతిరేకం కాదులేరా బాబు, ఇది నీకు ఇదే ఆశీర్వాదం తెలుస్తుంది. నీకు దేవుని స్తోత్రం. బిడ్డలారా, దేవుని వాక్యమును మనం ఆలకిస్తే ఇదే వచనాన్ని గత వారం మనం ధ్యానం చేసాం. మర్చిపోయి పాస్టర్ గారు మళ్ళీ అదే చదివాడని చెప్పేసి నా ఇంక మీరు జాలిగా చూస్తున్నారు. మర్చిపోయి కాదు, మరొక మాట మీకు జ్ఞాపకం చేయడానికి. గత వారం మనము ధ్యానం చేసినది ఏమనగా, ప్రతిష్ఠించబడ్డ ఈ మార్గం అనే దానిని మనము ధ్యానం చేశాం. ఆ మార్గము ప్రతిష్ఠించబడ్డ మార్గమని, నూతనమైన మార్గమని, జీవము కలిగిన మార్గమని, ఈ మార్గానుకున్న వైశిష్ట్యాన్ని గురించి, ప్రాశస్త్యాన్ని గురించి మనము ధ్యానం చేశాం. ఈ పూట మనం ధ్యానం చేస్తున్నది ఏమిటంటే, దేవునిలో మనకున్న ధైర్యం ఏమిటి? 11 గంటలకు ఆరాధనని తెలిసినా 12 గంటలకు వచ్చే ధైర్యం మీలో చాలా మందికి ఉంది. అసలు ఏమాత్రం ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఓకే. అలాగే మనకి ఎన్నో భక్తిలో, సంఘములో, మందిరములో, విశ్వాస యాత్రలో చాలా ధైర్యాలు ఉన్నాయి. ఈ ధైర్యం మీకు దేని వలన కలిగినది అనేది నా ప్రశ్న. దానికి పర్సనల్గా మీరు జవాబు చెబుతుర్లే కానీ తర్వాత ఎప్పుడైనా. ప్రస్తుతానికి మహాపరిశుద్ధులకు దేవుడు, దేవదూతలే అందరూ దగ్గరికి వెళ్ళలేనంత మహామహిమ గల దేవుడు, కాలుచున్న రాళ్ల మధ్యలో సింహాసనం అతి దగ్గరగా వెళ్ళడానికి కొద్ది మంది దూతలకి అనుమతి ఉన్నటువంటి స్థాయి ఉన్న దేవుడు. పౌలు గారి భాషలో సమీపించడానికి తేజస్సులో తాను మాత్రమే అమరత్వం కలిగిన దేవుడు. అలాంటి దేవుని సింహాసనాన్ని సమీపించడానికి మనకున్న ధైర్యం ఏంటి అసలు? భక్తి జీవితంలో, క్రైస్తవ జీవితంలో మన ధైర్యానికి కారణం ఏంటి? ఒక మొక్కలు అడగండి, అసలు మన ధైర్యం ఏంటి? ఈ అంశంలో మొదటి మాట, ఆయన పరిశుద్ధ రక్తము వలన మనకు ధైర్యము కలుగుచున్నది అని స్పష్టంగా రాశాడు. పాపము ద్వారా దేవునికి దూరమైపోయిన మనం, దేవుని ప్రేమను అనుమానించాల్సిన పరిస్థితికి వచ్చిన మనం, సాతాను మాటలు నమ్మేసిన మనం, దేవునికి దూరమైపోయిన మనం, ఆయన మహిమను, స్వరూపాన్ని కోల్పోయి దేవునితో సంబంధం తెగిపోయి ఆత్మలో చచ్చిన వారం అయిపోయిన మనం, మళ్ళీ ఏ ముఖం పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళగలం? ఏ ముఖం పెట్టుకుని ఆయన ముందు నిలబడగలం అని అడిగితే, నిజానికి మనకు అర్హత లేదు, యోగ్యత లేదు, ధైర్యము రాదు. కానీ ఆయన పరిశుద్ధ రక్తం వల్ల మనకు ధైర్యము కలుగుచున్నదని ఈ వాక్యంలో తెలియజేశాడు. ఎవడు యేసు రక్తమును ఆశ్రయిస్తాడో వాడు మరలా తండ్రి యొద్దకు చేరుటకు ధైర్యమును పొందుకుంటాడు. అంటే పాపము ద్వారా ఆదాం ఏమన్నాడు? నీకు భయపడి దాక్కుంటున్నాడు. పాపం ద్వారా మానవ జీవితంలో భయం ప్రవేశించింది. దేవుని ముందుకు రాలేని స్థితి దాపురించింది. పారిపోవలసిన పరిస్థితి దాపురించింది. దాక్కోవలసిన స్థితి వచ్చేసింది. నా జీవితంలో, నీ జీవితంలో ఈ భయం, ఈ పారిపోయే స్థితి, దాక్కునే స్థితి, ఆయన ముందుకు రాలేని స్థితి నుండి ధైర్యముగా ఆయన ముందుకెళ్ళే పరిస్థితి దేన్ని బట్టి వస్తుందంటే ఆయన పరిశుద్ధ రక్తం వలన మనకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, మనకున్న ధైర్యం ఏమిటి అంటే మనము తడముకోకుండా చెప్పగలిగిన కాలం యేసు రక్తం. యేసు రక్తం మన ధైర్యం, యేసు రక్తం మన బలం. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి, కృపాసింహం చేరడానికి, ప్రభు నాకు ఇది కావాలి, అది కావాలి, ఇవ్వండి అని అడుక్కోవడానికి మనకున్న ధైర్యం యేసయ్య రక్తం. ఆయన పరిశుద్ధ రక్తం వల్ల కృపాశ్రమం చేరుటకు లేదా ధైర్యముగా దేవుని చేరుటకు మనకు ధైర్యము కలుగుచున్నదని వాక్యాలు మాట్లాడుతున్నాయి. పిల్లరా, నీ వ్యక్తిగత అపరాధం కావచ్చు, లోపం కావచ్చు, పొరపాటు కావచ్చు, పాపం కావచ్చు, నీ మీద మోపబడిన నేరం కావచ్చు, నీకెరిగిన అవమానాలు కావచ్చు, నీకు ఎదురైన పరిస్థితులు కావచ్చు, ప్రార్థనా జీవితం లేక, వాక్య పఠనము లేక, దేవుని సన్నిధి అనుభవం లేక, పరిశుద్ధుల సహవాసం లేక, సంఘ సహవాసం లేక, దేవునితో అనుబంధము బొత్తిగా తగ్గిపోయి, పలసబడిపోయి, దిగజారిపోయిన, చల్లారిపోయిన పరిస్థితులు నీకుంటే, ఇదిగో నిన్ను దేవుని యొద్దకు వచ్చేలాగా నీకు ధైర్యము పుట్టించుటకు నీ కొరకే రక్తము చిందించబడింది. నీ ఉన్న స్థితిలోంచి యేసు క్రీస్తు రక్తాన్ని చేతపట్టుకొని ముందుకు రాగలిగితే తండ్రి వద్దకు మరలా నీకు యాక్సెసిబిలిటీ వస్తుంది. దేన్ని బట్టి కూడా మనం దేవుని వల్ల, ఎందుకంటే నా స్వనీతి క్రియలు మురికి గుడ్డల వల్లే ఉన్నాయని యెషయా ప్రవక్త ఒప్పుకోవడాన్ని మనం చూస్తాం. దేన్ని బట్టి దేవుని ముందుకు రాలేం, ఎందుకంటే లోపము గలది లెక్కకు రాదని ప్రసంగిలో ఉంది. మరి మనం లోపము లేని వారమా? యెహోవా ఎదుట అంగీకరించబడవలసిన బలి పశువు కొరుకుడు గాని, పుండు గాని, స్రావము గాని, కనీసం మచ్చగానే ఉండకూడదు అని వాక్యం తెలియచేస్తుంది. ఆయన బలిపీఠ మీద అంగీకరింపబడే అర్హత మనకు ఉండాలంటే ఒక మచ్చలేని జీవితం ఉండాలి. అది మనకు లేదు కదా. మచ్చలేని జీవితం కాదు, దేవుని మహిమలో నిలబడగలిగిన స్థాయి లేదు, దేవుని స్వరూపాన్ని, పోలికను పోగొట్టుకుని పతనమైపోయిన స్థితి, చెట్టు వెనకాల బతుకుతున్న స్థితి. ఈ దిశలో మరలా తండ్రి వద్దకు వెళ్ళే ధైర్యం రావాలంటే ఒకటే దిక్కు, యేసు రక్తం. యేసు రక్తం. చాలామంది క్రైస్తవులు పరలోకానికి వెళ్ళడానికి, మోక్షం వెళ్ళడానికి యేసు క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తున్నారు. అలాగే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎవరికి ఇష్టమైన మార్గములో వారు స్వర్గానికి చేరవచ్చు అనే విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. వినడానికి సౌకర్యంగా అనిపించవచ్చు, కానీ పాపి అయిన మానవునికి పరిశుద్ధపరచగలిగిన సాధనం యేసుక్రీస్తు రక్తం తప్ప ఇంకేమీ లేదని, ప్రాయశ్చిత్తం ఇంకెవరూ చేయలేదని, ఏ కన్నబడు పదార్థముల చేత పరమ తండ్రియగు దేవుని వద్దకు వెళ్ళగలిగిన ధైర్యం రాదని, మన స్వనీతికి అంతకంటే పనికిరానివేనని, యేసుక్రీస్తు రక్తం వల్లనే తండ్రి వద్దకు చేరుకునే ధైర్యం మనకు కలుగుచున్నదని దేవుని రక్తాన్ని బట్టి మనం విశ్వసిస్తున్నాం, ప్రకటిస్తున్నాం. మీలో ఎవరైనా ఇంకా స్వనీతి కార్యాలపై ఆధారపడి ఉన్నారా? యేసు రక్తంపై ఆధారపడటం అలవాటు చేసుకోలేదా? ప్రతి క్షణం యేసు రక్తం ద్వారా మీరు ప్రోక్షించబడుతూ ముందుకు ధైర్యంగా వెళ్ళవచ్చు. హెబ్రీ పత్రిక 12:22-24 వచనాల్లో 24 వచ్చేసరికి ఏమంటాడంటే, ఇప్పుడైతే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము క్రిందికి మీరు, హేబేలు కంటే శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తం. హేబేలు రక్తం ఏం చేస్తుంది? భూమి లోపల నుంచి, నేల పొరల లోపల నుంచి తండ్రి న్యాయము చేయమని యెహోవాకు మొరపెట్టింది. ఆ హేబేలు రక్తం యొక్క మొర దేవుని సింహాసనానికి చేరి దేవుణ్ణి కదిలించి దిగి వచ్చి న్యాయం చేసేలా చేసింది. ఆ హేబేలు రక్తము కంటే శ్రేష్టంగా పలుకుతుందంట. అంటే హేబేలు రక్తం ఎంత మొర్ర పెట్టిందో అంతకన్నా ఎక్కువగా యేసు రక్తం మొర్ర పెడుతుందంట. అందుకేనంటాను, యేసు రక్తం మనల్ని కొన్న రక్తం, యేసు రక్తం మనల్ని కడిగిన రక్తం, యేసు రక్తం మనల్ని కాపాడుతున్న రక్తం, 4 యేసు రక్తం మనకై ప్రార్థిస్తున్న రక్తం. హల్లెలూయా. యేసు క్రీస్తు రక్తం నీ మీద ఉండడం అంటే ఏంటంటే ఆ రక్తం నీకోసం ప్రార్థన చేస్తుంది. అయితే అది ఏ రక్తం అట? కొనుక్కొని రక్తం కాదంట, సీసాలో రక్తం కాదంట, అది ప్రోక్షణ రక్తం. నీ మీద ప్రోక్షించుకోవలసిన రక్తం. యేసు రక్తమును ప్రోక్షించుకొనుచున్నానని విశ్వాసముతో ఒప్పుకొనవలసిన విషయం అది. కనుక whenever you come to the presence of God, you can sprinkle the blood of Jesus Christ. It gives you accessibility to enter into the Holy of Holies.
అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు, దేవుని సింహాసనమును చేరుటకు నీకు అనుమతిని, అవకాశాన్ని, ధైర్యాన్ని కలిగిస్తుంది యేసుక్రీస్తు రక్తం మాత్రమే. ఆయన రక్తము వలన, ఆయన రక్తాన్ని మనం ఆధారం చేసుకోవటం వలన, ఆయన రక్తాన్ని ఒప్పుకోవటం వలన, ఆయన రక్తాన్ని మీద ప్రోక్షించుకోవటం వలన. ప్రోక్షించుకోవటం అంటే నోటితో చెప్పుకోవడమే, మళ్ళీ కొబ్బరి నూనె కొనుక్కొని మీద పోసేసుకోవటం కాదు. రక్తాన్ని ప్రోక్షించుకోమని చెప్పారు కదండి, అందుకే కొనుక్కోదానండి మళ్ళీ నా మీదే అది కూడా. కొంతమంది యాకోబులాగా నూనె బుడ్డి జోలు పెట్టుకుని తిరుగుతారు ఎక్కడ పోయినా. ఎప్పుడు పేరెప్పుడు ఒక రాయి మీద పోసేయటమే. మళ్ళీ 20 సంవత్సరాలు మర్చిపోవచ్చు, పర్లేదు, ఏం పర్లేదు. కుటుంబంలో బడి, అందులో బడి, ఇందులో బడి, మర్చిపోబడి 20 సంవత్సరాలు. కనుక యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షించుకోవటం అనేది నీ నోటి ద్వారా చేసే ఒప్పుకోలు మాత్రమే. దానికి భౌతిక పరమైన చర్యలేమీ అవసరం లేదు. ఒక డబ్బాలో కొబ్బరిని తెచ్చి ఇట్లా అంటేనే ప్రోక్షించినట్టు కాదు. నమ్మితే చాలు, నోటితో ఒప్పుకుంటే చాలు. ఇప్పుడు క్రీస్తు శిలువలో చనిపోయి కార్చిన పరిశుద్ధ రక్తం వల్ల మనకు విమోచనం ఉందని నమ్ముతున్నాం. అది మనకి ప్రత్యక్షంగా భౌతికంగా వస్తున్న, కనబడుతున్న, తాకుతున్న రక్తం కాదు కదా, విశ్వాసమే కదా. నమ్మిక ఏదైనా నోటితో ఒప్పుకోవాలని వాక్యం చెబుతుంది. కాబట్టి ప్రోక్షణ రక్తము అంటే నిజంగా నూనె తీసుకుని ఇట్లా పోసుకోమని కాదు, విశ్వాసంతో యేసుక్రీస్తు రక్తాన్ని నా మీద ప్రోక్షించుకుంటున్నాను అని నోటితో ఒప్పుకోవటం ద్వారా కార్యం జరుగుద్దంతే. మూఢనమ్మకాల జోలికి, లేనిపోని వ్యవహారాల జోలికి మనం వెళ్ళక్కర్లేదు. విశ్వాసం మీద ఆధారపడి బ్రతకాలి. ఆమేన్ అనండి. హల్లెలూయా. అనగా యేసుక్రీస్తు రక్తమును నోటితో ఒప్పుకొని నాకు సొంత క్రియల వల్ల రక్షణ లేదు, నేను దేవుని వద్దకు వెళ్ళే అర్హత లేదు, దేవుని స్వరూపాన్ని కోల్పోయాను, దేవుని పోలికను కోల్పోయాను, దేవుని ఆత్మను కోల్పోయాను, దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నాను, కనుక దేవుని ముందుకు వచ్చి నిలబడే అర్హత నాకు లేదు. యేసయ్యా, నన్ను మళ్ళీ దేవుని ముందుకు తేవడానికే నా కోసం చనిపోయావు, నా కోసం ప్రాయశ్చిత్తార్థం రక్తం చిందించావు, నువ్వు కార్చిన రక్తం వెలగా చెల్లించి మళ్ళీ నన్ను కొన్నావు, తండ్రి దగ్గరికి వెళ్ళి అర్హత ఇచ్చావు. కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాను. నేను కూడా నా దేవుని ఎదురు నిలబడే అర్హత వచ్చినట్లుగా ఆ సిలువలో మీరు కచ్చిన రక్తాన్ని నా మీద ప్రోక్షించండి అయ్యా. ఆ రక్తాన్ని నాకు ఇవ్వండి ప్రభువా, ఆ రక్తంలో నన్ను కొనండి ప్రభువా, కడగండి ప్రభువా, నన్ను తండ్రి దగ్గరికి చేర్చండి ప్రభువా అని ప్రార్థించి యేసుక్రీస్తు రక్తాన్ని నా మీద ప్రోక్షించుకుంటున్నాను అని నువ్వు ఒప్పుకొనుట ద్వారా ఈ కృప పొందగలవు తప్ప ఎలాంటి భౌతిక చర్యల అవసరమో. విశ్వాసం మూలంగా బ్రతకాలి, మూఢనమ్మకాలతో, ఆధారాలతో కాదు. ఏదో మనకి విశ్వాసం కలగటానికి మరి తప్పేం కాదు కదా. ఇప్పుడు కొబ్బరి నూనె రాసుకుంటుంది, కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేయద్దని అట్లా. కొబ్బరి నూనె రాయకపోతే యేసు రక్తం లేనట్టని ఫీల్ అవటం తప్ప అన్నాను. మీరు ఎవడన్నా బలహీనుడు కంటే పెద్దలు వచ్చి కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేయమని వాక్యం ఉంది కదా, దాన్ని కాదని ఎందుకు అంటున్నాము? కొబ్బరి నూనె చేసా లేదు కాబట్టి యేసు రక్తం లేదని ఏడవద్దన్నాను. అది నీ విశ్వాసంతో నోటితో ఒప్పుకొలితే సరిపోతుంది. మరి విశ్వాసం కలగటానికే ఏదో ఒక చర్య ఉండాలంటే రేపొద్దున విశ్వాసం కలగటానికి ఏదో ఒక రూపం కావాలంటావు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది బండి. గుండెలలో కొలువైన దేవుడే, మన హృదయములో ముద్రించబడ్డ రూపమే, ఇంకొక రూపం అక్కర్లేదు. దేవుడు ఏమన్నాడు? వేరే విగ్రహాలు పెట్టుకోకుండా నాది పెట్టుకోండి అన్నాడా? ఏ రూపం వద్దన్నాడు? కానీ చిన్నదో పెద్ద చెక్క సిలువ ఇంట్లో లేకపోతే గుండు బగిలి తెచ్చిపోయి క్రైస్తవులు బొడి ముందు ఉన్నారు. ఇంకెందుకన్నా సిలువ లేని ఇల్లు అసలు, అమ్మో అని దిగిలిట్టుకుని చచ్చిపోయారు. నేను సిలువకు వ్యతిరేకమై మాట్లాడటం లేదు. సిలువే మనకు ఆధారం. సిలువను మోస్తూ నడవాలి ప్రతిరోజు. సిలువకు శత్రువుని కాదు, సిలువను హత్తుకొని బతుకుతున్న సేవకుణ్ణి. కానీ సిలువ గుర్తు మీద పిచ్చి లేదంతే. ఎక్కడ నూనె దొరుకుతో గుర్తేసేసుకోవటం, ఎర్ర పెయింట్ దొరికితే గుర్తేసేసుకోవటం, 2 చెక్కలు దొరికితే నిలువటం, తెగ్గొట్టేసుకోవటం, సమాజం పెట్టుకున్నట్టు. గురుతు పిచ్చి వద్దు. సిలువ గురుతు కాదు, సిలువ అనుభవం. కాబట్టి పెంతుకోస్తైనా
పెంతుకొస్తూ జ్ఞానం కాదు, పెంతుకొస్తూ అనుభవం ఉండాలి. సిలువైనా సిలువ గుర్తు కాదు, సిలువ అనుభవం ఉండాలి. సిలువ అనుభవం అంటే ఏంటి? సిలువ అంటే ఏంటి? యేసుప్రభు మోసింది ఆయన పాపం, అది ఆయన చేశాడా? మంద మీద వేసుకున్నాడు. ఎదుటోడి కష్టాన్ని, పాపాన్ని, శాపాన్ని మీద వేసుకుంటే అది సిలువ. మంద ఎదుటోడిని తోచేస్తే దుర్మార్గం అది. ఎదుటోడిది మన మీద వేసుకుంటే సిలువ అనుభవం అది. ఎదుటి వారి కొరకు మనం శ్రమ పడగలిగితే, తగ్గించుకోగలిగితే, వారి బదులు మనం బాధపడగలిగితే, దావీదేమంటాడు? వారు వ్యాధి చేత మంచం ఎక్కగా నేను గోని పట్టు కట్టుకున్నాను అన్నాడు. రోగం ఆడిది, ఏడిపోయింది. దానిలో ఏమన్నాడు? మాకు సిగ్గే తగి ఉన్నది, మేము తప్పు చేసాం, పాపం చేసాం. ఇంత భోజనం ఇచ్చిన కూడా ఎంత టెన్షన్ ఉండే మనిషి పాపం చేశాడా? ఇంకొకరితో మీదేసుకుంటున్నాడు. భక్తులందరూ చేసినదిగా. అబిగేలు ఏమంటుంది? నా ఏలిన వాడా, ఈ దోషము నాదని ఎంచు. ప్రార్థనే. కనుక దేవుని బిడ్డలారా, సిలువకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. కనబడేడు పదార్థములు, వెలిచూపులను కలుగుతున్న గురుతులు, మూఢనమ్మకాల దిశగా క్రైస్తవ భక్తి తిరోగమనం చెందకూడదు. ఆత్మలో, మహిమలో అభివృద్ధి చెందుతూ పురోగమించాలి తప్ప అనే ఒక భారంతో ఈ మాటలు చెప్తున్నాను. మన ధైర్యం కొబ్బరి నూనె కాదు, మన ధైర్యం సిలువ గుర్తు కాదు. సిలువలో మనకు చనిపోయిన యేసుక్రీస్తు ప్రభు కార్చిన పరిశుద్ధ రక్తం, దానిని నోటితో ఒప్పుకున్నప్పుడు మన మీద ప్రోక్షించబడుతున్న అనుభవంలోకి వస్తాం. నిశ్చయంగా మనం దీవించబడతాం. దేవుని వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన భక్తికి ధైర్యం ఏంటి? దేవుని వద్దకు వెళ్ళగలమని రాగలుగుతున్న ధైర్యం ఏంటంటే యేసు రక్తమే మన ధైర్యం. అనండి గట్టిగా ఆమేన్. ఏ సమయంలో, ఏ స్థితిలో, ఎక్కడ ఉన్నా తండ్రి అబ్బా అంటూ దేవుని కృపా సింహాసనాన్ని చేరడానికి మనకున్న ధైర్యం వల్ల యేసు రక్తమే. మన క్రైస్తవ జీవితంలో ఎన్నో కష్టాలు కదా, ఎన్నో పోరాటాలు కదా, ఎన్ని శ్రమలు కదా. అసలు మన ధైర్యం ఏంటి? తండ్రి వద్దకు చేరుటకు యేసు రక్తమే మన ధైర్యం అని అనుకున్నాం కదా. మరొక మాట కూడా చదువుకుందాం. 1 యోహాను పత్రిక 5:14. 1 యోహాను పత్రిక 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన మన మనవి ఆలకించుననున్నది. ఏంటి మన ధైర్యం? ప్రార్థనే మన ధైర్యం. ప్రార్థనా జీవితం ఉన్నోడికి ధైర్యం ఉంటుంది సార్. మీరేమంటలేదు కదా, అందుకనే కదా ప్రార్థన చేసే వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చేతనం అన్నావా? అయితే నీ ధైర్యం 1000 రూపాయలు అన్నమాట, ప్రార్థన కాదు. 1000 దేవుడు ఒకటి చేస్తాడు ప్రార్థన అన్నాడు మొన్నప్పుడు. మీ ఆత్మీయ తండ్రితో సంఘ కాపరితో నీకు సమాధానం లేదంట, సంఘానికి వెళ్ళక ఏమందలైనా 1000 రూపాయలు ఎవరిలో చేస్తాడు ప్రార్థన. ఆయన వచ్చేయాలా? సైతాను సొంత కొడుకైపోయాడు. ఆడికి వస్తాయన్న మాటలు. దైవజనుడైతే, క్రైస్తవుడైతే, దేవుని బట్టి అయితే సమాధానాన్ని కోల్పోయినందుకు బాధపడాలి, సమాధానం లేనందుకు బాధపడాలి, సమాధానం కోసం వెతికి వెంటాడాలా. ఆ తాపత్రయం ఉండాలి మనిషికి. పోదేవా ఆయన కాదు బోల్డ్ మంది. నిజమే, సేవకుడు ఒక్కడే లేదు భూమి మీద, బోల్డ్ మంది ఉన్నా. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. కానీ ఈ ధోరణిని అంగీకరిస్తాడా? ఈ పద్ధతిని ఒప్పుకుంటాడా? ఈ లక్షణం అంగీకారమేనా? సంబంధాలు తెంపుకోవడం, సహవాసాన్ని కోల్పోవటం, పునరుద్ధరించకపోవడం, సమాధానాన్ని వెతికి వెంటాడకపోవడం, ఈ పుల్ల విరుపు మాటలు, ఈ చేష్టలు ఏమిటండి క్రైస్తవ జీవితంలో? అది హర్షించదగ్గ పరిణామం కాదు, ఆరోగ్యకర లక్షణం కాదు అది. దేవుడేమో పాడైపోయిందనే బాగు చేస్తానన్నాడా? ఇది కాబట్టి ఇంకోటి నువ్వు చెడిపోతే, నువ్వు పడిపోతే, నువ్వు నాశనం అయిపోతే బాగానే దరిద్రుని నీ ప్లేస్లో ఇంకొకరిని కోరుకున్నాడా? నిన్నే కోరుకున్నాడా దేవుడు? మరి నువ్వు పొందిన ప్రేమకు ప్రతిగా నీ స్పందన ఏంటి? మారా బదులు దేవుడు 12 నీటి బుగ్గలు నివల మారానే మధురంగా మార్చిన తర్వాత నీటి బుగ్గలతో తీసుకెళ్ళాడు. చేతులకు చేతి గడుస్తున్నారు, కొంచెం ఎదరగలండి, నీళ్ళని దాగండి అనలా. ఆ మారానే మధురంగా మార్చాడు. అంటే అర్థం ఏంటి? చెడిపోయిన నిన్నే, పాడైపోయిన నీ జీవితాన్నే, తెగిపోయిన కుటుంబ సంబంధం దాన్నే రిపేర్ చేసి నిలబెడతాను అన్నాడు దేవుడు. దేవునేమో నిన్నే బాగు చేయాలి, నీ పరిస్థితులు, నీ బిజినెస్నే వృద్ధి చేయాలి, నీ ఫ్యామిలీనే కాపాడు, నీ పిల్లల్నే వాడుకోవాలి, నీకే మేలు. నువ్వు మటుకే అలవా ఆయన కాబట్టి ఇంకొకడు. అసలు ఆలోచన ధోరణే తప్పు. అది ఆరోగ్యకరమైన లక్షణం కాదు అసలు.
మనకున్న ధైర్యం ఏంటి? ఆయన చిత్తానుసారముగా చేసే ప్రార్థన. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా చేసే ప్రార్థన. చెప్పాను చాలాసార్లు. ఒక అమ్మాయిని ప్రేమించాడు, 40 రోజులు ఫాస్ట్కొని ప్రార్థన చేశాడని. ప్రార్థన ముగించేపాటికి అమ్మాయికి పెళ్ళి అయిపోయిందని. ప్రభా ఇది న్యాయం అని అడిగితే ఇదే న్యాయం అని చెప్పి దేవుడు అన్నాడని. చిత్తానుసారమైన ప్రార్థన. ఏదైనా అన్నం తినలేదు, ఉపవాసం ప్రార్థన చేస్తానంటే కలెక్టరేట్ ముందు మనం టెంట్ వేసుకొని కూర్చున్నట్ట. ఉపవాసం అంటే ఏంటి అర్థం? 3 రోజుల్లో గవర్నమెంట్ దిక్కు రావాలి, నశించాలి. ఏంటిది ఉపవాస ప్రార్థన? అంటే టెంట్ వేసి ధర్నా చేసినట్టు కాదు కదా. దేవునికి మనకి అడ్డంగా ఉన్నాయి తొలగించుకునే ప్రయత్నం, ఇంకా దేవుని కొంచెం దగ్గర అయ్యే ప్రయత్నం. ఉపవాస ప్రార్థన దేవుణ్ణి మారుస్తామా? దేవునికి అనుకూలంగా మనం మారుతామని తెలివి ఉందా? వాడు అన్నాడు 3 రోజులు చేసినా ఉపవాసం, దేవుడు ఏం కరగలేదని. దేవుడు కఠినాత్ముడట్రా, దేవుడు కరగలేదట ఈడు ఏడుపుకి. దేవుడు ఏమంటున్నాడు? ఆడు బాధ వచ్చి ఏడుతున్నాడు తప్ప ఆడు గుండె కరగలేదురా, పాపించుకుంటూ అలాగే ఉందని ఆయన అన్నాడు. ఎవడా టింగ్ ఆడిచ్చేవాడు? ఆ ఫోన్లో స్విచ్ ఆఫ్లో పెట్టడం, సైలెంట్లో పెట్టడం చేయండి. సండే స్కూల్ పిల్లలా కొత్తగా వచ్చారేంటి? చిన్నపిల్లల క్లాసు లాగా అవి కూడా చెప్పాలా? దేవుని సన్నిధికి చెందాల్సిన భయము, మర్యాద, క్రమం లైన్లోకి వచ్చేయాలా? తెలుస్తలేదు ఇంకానే. అందరికీ సరైన క్రమం వచ్చేలాగా స్తోత్రం చెప్పండి ఒకసారి. నన్ను అలాంటి చోట్లకి వెళ్ళకుండా కాపాడుకోండి, మీకు అది మంచిది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక మనకున్న ధైర్యం ఫోన్ మోగించడం కాదు ప్రార్థనలో. ఓయ్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఓ గలగలలాడిచ్చేస్తాను. నీ ధైర్యం అది ఒరిస్సాకు ఛత్తీస్గఢ్కో మనం పిల్లలకి పంపించిన ధైర్యం నాకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సెట్ అయిపోవాలి, క్రమంలోకి వచ్చేయాలి. ఇంకా సండే స్కూల్ పనులు చేయబాకండి. ఏదో ఫంక్షన్ హాల్లో కళ్యాణ మండపంలో కూర్చొని అక్కడ తంతు జరుగుతున్న వెనకాల కూర్చొని మాట్లాడకుండా దరిద్రం కూడా చేయొచ్చు. దేవుని గల దేవుని మందిరంలో జనులు ఎలాగో ప్రవర్తించాలో కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్లో 10 రోజులు ఉంటుంది, మనకి జీవితాంతం ఉండాలి. దేవునికి స్తోత్రం. మన ధైర్యమే సురక్తం. రెండోది మన ధైర్యం ఆయన చిత్తానుసారంగా చేసే ప్రార్థన. అడ్డగోలుగా మొండి పట్టుదల. లాస్ట్ వీక్ చెప్పాను కదా ఒక అయ్యగారి గురించి, మీకు మర్చిపోయారా? ఒక పాస్టర్ అమ్మ 50 సంవత్సరాల వయసు ఉన్న పాస్టర్ నాకు ఫోన్ చేసి, అన్నా నాకు చచ్చిపోదనిపిస్తున్నా. ఓ తిట్టమ్మా అంటే మా ఆయన రాత్రి అంతా ప్రార్థన చేయడం. మీ ఆయన రాత్రి అంతా ప్రార్థన చేసి నువ్వు చచ్చిపోవడం ఏంటి అంటే, నన్ను తీసేసుకో ఈ వేస్ట్ అని ప్రార్థన చేయడంట రాత్రి అంతా. ఆరెంత దుర్మార్గుడు చూడు. పాస్టమ్మ ఇతనికి సేవలో ఎక్కడో డిసగ్రిమెంట్స్ వచ్చినాయి, ఏదో విషయంలో ఏకీపించాల. అలా కాదండి అందంత ఈయన చెప్పిన వినలేదంట, ఇంకా సహకరించట్లేదనా. కానీ తెల్లవారు ప్రభువా ఈ సేవ కాటంగా ఉంది ప్రభా, స్వార్థం ఉంది ప్రభా, తీసుకెళ్ళిపా. సావగొట్టి చెవులు మూసి అప్పుడు అడిగి ఉపదేశం చెప్పాలనిపించింది నాకు. నీ మాట వినకపోతే ఒక్క మాట డిసగ్రిమెంట్ వస్తే తీసుకెళ్ళిపోయి ప్రార్థన. దుర్మార్గుడా, ఎవడవరా నువ్వు? అసలు నువ్వు పెళ్లి రోజు ఏట్రా ప్రమాణం చేసావు? ప్రేమ కట్టించి పెడతాను ఇంటి ముందు మళ్ళీ పట్టుకెళ్ళి. నేను పెళ్ళైన కొత్తలో 1 year వెడ్డింగ్ యానివర్సరీ విశేష చెప్తారు కదా, అప్పుడు చెప్పినట్టు నేను అందరూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్న. ప్రమాణాలు గుర్తున్నాయా అని అడుగుతాను. నాకు మొహమాటం లేదు. దేవుని ఇద్దరు సంగతి గుర్తుందా నీకు? అది చెప్పు ఫస్ట్. వ్యాధి ఎందును, బాధ ఎందును అన్నీ అప్పుడు నీరస వచ్చి పుట్టింటికెళ్ళి నువ్వు ఇటు చెప్పారా ప్రమాణం? అలా చెప్తానే సర్టిఫికెట్ ఇచ్చాను నీకు. ప్రభువా నీ దాసురాలు సహకరించలేదు ప్రభువా, ఈ మనిషి లోపట్లేదు ప్రభువా, ఈ మనిషి ఏకీపించలేదు ప్రభువా, నువ్వు తొలగించు అని చేస్తాను. మెంటలో వచ్చేసి నేను చచ్చిపోతానా? నేను ఫోన్ చేసి నింపుతున్నావు. నీకు దండం పెడతానమ్మా, దేవుని కోసం చచ్చిపోతావు, నీ దుర్మార్గం కూడా చచ్చిపోవటం ఏంటమ్మా అన్న దెబ్బకి తేరుకుంది మనిషి. నిజమే బాబు చాలా దుర్మార్గం, నేను మాడతానులే.
నువ్వు దేవుని కోసం చచ్చిపోతే అతను దుర్మార్గం కోసం చచ్చిపోతుంది. నిజమే, చాలా దుర్మార్గం అండి. ముందు ఆ మనిషి ప్రాణం తెప్పరాలి కదా, తర్వాత తెలిసి ఈ లోపు సమాధానం పడుతాను కదా. తప్పమ్మ దుర్మార్గుడు అనకూడదురా, ఏదో అలాగన్నా నా గడికి మళ్ళీ వెళ్ళి రిపేర్ చేసుకుంటాను కదా. ముందు ఆ మనిషిని వెళ్ళి దూకేస్తానంటుంది మేడమించి. మరి నేను ఇంటికి వెళ్ళేదాకా ఆపాలి కదా మనిషిని. అలాగ అడ్డేసి వెళ్ళి తప్పురా అలాగ అనకూడదు, ఎంతైతే మట్టుకి దుర్మార్గుడు అనొచ్చబడతాడు. అవి నిజమేనని మరి అలా చేస్తాడమ్మా. ఆడు మంచివాడే, లోపల ఒక దయ్యం జ్వరపడుతుంది. ఆ దుర్మార్గుడు ఆడు ఏం మంచి ఫాస్ట్ గారమ్మా, అలా కాదు. మరి ఎన్ని పోట్లు పడి ఇద్దరిని సమాధానపరిచి ఎన్ని తిప్పలు పడి జాగ్రత్త చేసి వచ్చాం. దేవుని స్తోత్రం. సమాధానపరచువారు దాన్ని వారు దేవుని కుమారులు. ఏ క్లాస్ అని ఛాన్స్ వదిలిపెట్టే పని లేదు. వీళ్ళు తిడతారు, వాళ్ళు తిడతారు. సమాధానం పరిచే డ్యూటీ చాలా కష్టం అండి. భర్తను తిట్టవలసిన తిట్లని నన్ను తిట్టేస్తుంది, భార్యను తిట్టవలసిన తిట్లని ఈ నన్ను తిట్టేస్తాడు. మనం ఇటు చూస్తే ఇటు తిడతాడు, ఇటు చూస్తే అవును తిడతాడు. అన్ని తిట్లు తిని సమాధానం పరిచే రావాలి. అది మామూలు ఉద్యోగం కాదండి బాబు. సమాధానార్థమైన శిక్ష నా మీద ఉంటుందిగా వాక్యం. అది పడితేనే అవుతుంది. మరి ఎప్పుడన్నా పొద్దున 5 గంటల టీ పెట్టావు నువ్వు నీ ముఖానికి అని నన్ను అన్నాడు. చిచ్చి నోరు తెరిచి అడిగితే తప్ప అసలు మనిషి మనసు బాధ నీకు అర్థమైంది. నువ్వు రాయిలాంటోడిరా అని మళ్ళీ ఇటు తిరగాలి. నేను ఇడేస్తాడు ఒకటి. ఇవన్నీ భరించి సిలువ లాస్ట్లో అటు కాదమ్మా. తప్పు నాన్న, అది కాదు అని ఎందుకు తిట్లు తినాలా? ఈ కోపం అంతా కక్కేసి ఇద్దరు బీపీ తగ్గిపోయి నార్మల్గా వస్తారు. నార్మల్గా వచ్చాక చేతులు కలిపేసి ప్రార్థన చేసి వచ్చేయడమే. మనం చేసేది ఏం లేదు. వాళ్ళిద్దరితో తిట్లు తినే ఓపుకుంటే మనం సమాధానం కర్తే. మీరు రేపొద్దున పరిచయలు అవసరం వద్దని చెప్తున్నాను. ఎలాగా సమాధానం పచ్చడికి 7 సూత్రాలు ఏమి లేవు, ఒక సూత్రమే. ఓపిక పడితే చాలు. దానికే 7 మెట్లు 6 పుస్తకాలు అక్కర్లా. ఇద్దరు తిడతారు, నువ్వు భరించేయటమే అంతే. ఇద్దరు తిట్టేస్తే అంటే ఆ వ్యక్తిని మనలో ఆలోచించుకుని ఇప్పుడు మన పాపాలని యేసుప్రభుని తీసేసాం కదా. అలాగా మనకు రావుల సుకృతం తండ్రి యేసుప్రభు పెట్టేశాడు కదా. అదే పరిష్కారం. వాళ్ళ కోపం చల్లారిపోయితే ఇద్దరు కూలైపోతారు. మన జాగ్రత్త బయటికి వెళ్ళిపోవటమే. సమాధానపరచువారు ధన్యులు. ఆ మార్కులు మనం జాగ్రత్త ఇంటికి తీసుకెళ్ళిపోవటమే. కనుక ఈ ఓపికంటే ఆ పాత్రకు రండి, లేదంటే మీ ఇంట్లో మీరు సమాధానం ఉండడం చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పరే. హల్లెలూయా. మన ధైర్యం ఏంటండి? 2 ఆయన చిత్తానుసారంగా చేసే. కనుక ఎదురు ముండిగా రాత్రి అంతా బల్ల గుద్దేసి నేల మీద తన్నేసి ఇప్పుడే నువ్వు బయలుదేరి వెళ్ళు ప్రభు అంటే నువ్వు డ్యూటీ చేస్తే పెట్టరా యేసుప్రభుకి. బతిమాలుకోవాలా, యాచన చేయాలా, విజ్ఞాపన చేయాలా, మొరపెట్టుకోవాలా, ఈ బాధ ఏంటి చెప్పుకోవాలా. ఆయన చిత్తానుసారమైన ప్రార్థన అయితే నీకు ఎక్కలేని ధైర్యం ఉంటుంది. దేవుని దగ్గరికి వెళ్ళడానికైనా సమస్యను ఎదుర్కోవడానికైనా ధైర్యం వస్తుంది నీకు. కనుక యేసుక్రీస్తు రక్తం వలన మనకు ధైర్యము కలుగుచున్నది. 2వది దేవుని చిత్తానుసారముగా చేసే ప్రార్థనల వలన మనకు. ఎవడు యేసు రక్తాన్ని ఆశ్రయిస్తాడు ధైర్యంగా ఉంటాడు. ఎవడు దేవుని చిత్తానుసారంగా ప్రార్థనలో గడుపుతుంటాడు వాడికి ధైర్యంగా ఉంటుంది, టెన్షన్గా ఉండదు. ధైర్యమే. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్. హల్లెలూయా. 3వ మాట దేవుని బిడ్డలారా మన ధైర్యం ఏంటి? కొంచెం వెనక్కి వద్దాం. ఏమండి? యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా? నీ భక్తి చెప్పాలి. సరైన భక్తి చేసేవాడికి ధైర్యం ఉంటుంది సార్. ఈ అరకొర చేసేవాడికి అత్యాసరుడికి అంత ధైర్యం ఉండదు. కానీ సరైన భక్తి చేసేవాడికి ఏముంటుందండి? ధైర్యం ఉంటుంది. అది భక్తి, అది ధైర్యం. డబ్బు లేకపోయినా, వెనకాల బలగం లేకపోయినా, పెద్ద షూరిటీలు ఏమలేకపోయినా బాగా దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు అయితే అది చాలా ధైర్యంగా ఉంటాడు.
మిన్ను విరిగి మీద పడిపోతున్న, ప్రపంచం మీద పడిపోతున్న, తన కింద నేల చినిగిపోయి కుంగిపోతుంటున్న ఆకాశం చిలుబడిపోయి మొత్తం మన మీదే పడిపోతున్నట్టు కనిపించినా సరే అది భయమే. ఎందుకంటే మంచి భక్తి చేస్తున్నాడు. నీ భక్తి నీకు సరైన భక్తి ఉంటే ఆ భక్తి నీకు ఏమిస్తుంది? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసు రక్తము ధైర్యం ఇస్తుంది, ప్రార్థనా జీవితం ధైర్యం ఇస్తుంది. మూడవది సరైన భక్తి అనండి. మరి ఏంటి సరైన భక్తి అంటే ఏంటి? ఒక 3 ముక్కలు చెప్తాను. భక్తి అని మాకు భక్తి ఉందా, మరి అంత భక్తిహీనం కనబడుతున్నాం ఏంటి, మేము భక్తులమే అనే కోపం భక్తులకి వస్తుంది. మరి నీ భక్తినా? భక్తి కోసం ఎత్తినటువంటి ఒక అవతారమా? అసలు నిజంగా భక్తి అయినా? భక్త భోక్త 2 ఉన్నాయి తెలుసా? భక్త భోక్త. భోక్త అంటే తినేసేవాడు, స్టాప్కి వేసేవాడిని భోక్త అంటే తెగ. భక్తుడు భక్తి కోసం తిండి కూడా వదులుకుంటాడు. భోక్త తిండి కోసం భక్తిని కూడా వాడుకుంటాడు. అంత తేడా ఉంది. భక్త అనే పిలుపుకి సెట్ అయ్యామా, భోక్తకి సెట్ అయ్యామనో చెయ్యెత్తబాకండి, మనసులో పిలవండి. దేవునికి స్తోత్రం. కనుక సరైన భక్తి అంటే ఏంటి? టపటప 2 మాటలు చూపిస్తాను చూడండి దేవుని బిడ్డలారా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. చూసారా? నోటికి కళ్ళెం లేకపోతే అది భక్తి వచ్చింది. అటు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసినా, 7 సార్లు ఆరాధన చేసినా, బుద్ధత్మానం వాక్యమే చదివినా, దశంభాగం ఇచ్చినా, ప్రథమ ఫలం ఇచ్చినా, మొక్కుబడి ఇచ్చినా, కృతజ్ఞత తర్పణ ఇచ్చినా, అది ఎన్ని ఇచ్చినా వాడి భక్తి వేస్ట్. ఎవడైనా కొన్ని కార్యములు చేయుచున్నందున భక్తి గలవనని ఫీల్ అయ్యి నోటికి కళ్ళెమే గనక లేకపోతే అది భక్తి. కొంతమంది నోటికి కోపం వచ్చినా, సంతోషం వచ్చినా నోటి కంట్రోల్ ఉండదండి. ఇంకా ఆడికి ఆనందం వచ్చినా డేంజర్, ఆడితో కోపం వచ్చినా డేంజర్, మాట తూలిపోతాడు, ఇంకా బ్యాలెన్స్ ఉండదు. మళ్ళీ ఆనకు వచ్చి సారీ అంటాడు. కోపంలో గబుకుని అనేసాను సారీ అని అంటాడు. సంతోషంలో గబుకుని, సరదాలకు గబుకుని మాట స్లిప్ అయిపోయినా సారీ అంటాడు. కళ్యం లేకపోతే ఆడి భక్తి వేస్ట్. చెప్పండి, నోటికి ఏముండాలా? ఎద్దులకి, గేదెలకి, దూడలకి కళ్ళెం పెడతారు. ఆ కళ్ళెంలో నుంచి కూడా ఏదో లాగే తగ్గి ట్రై చేస్తుంటుంది. అది దొరక్క అందక విచారంగా అలా ఉండిపోతుంది. అంటే నీ మనసు ఆశిస్తున్నప్పటికీ కూడా, నీ మనసులో లోపల ఏదో కోరిక ఉన్నప్పటికీ కూడా దాన్ని ఒక చిక్క వేసి కళ్ళెం వేసి టాపాలా. అంటే దైవభక్తి సాధనలో ఒక కీలకమైన దశ కళ్ళెం మెయింటైన్ చేసుకోవటమే. మనిషిగా నీ ఉన్నంతకాలం, శరీరంలో బతికినంతకాలం, మనసు ఉన్నంతకాలం నీకు ఏదో ఒక ఆశ కలుగుతూనే ఉంటుంది. కళ్ళెం ఉంటే కంట్రోల్ అవుతుంది. ఎంత మేలు జాతికరమైన కళ్ళెం లేకపోతే డేంజరేగా. ఆ కళ్ళెం ఉండాలా. ఆ కళ్ళెం తీసుకెళ్ళి ఒక రౌతు చేతిలో పెట్టాలా. ఇట్లా పట్టుకొని ఇట్లా లాగితే ఇటు తిరుగుద్ది, ఇట్లా లాగి ఇటు ఒక్క వేలు ఆ తాడుని, ఈ తాడు ఇట్లా లెఫ్ట్ తిరుగుతూనే ఉంటుంది. అది ఎంత సెన్సిటివ్గా పనిచేస్తుంది. అది 60 కిలోమీటర్స్ 80 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తుందంట. కొన్ని ఉన్నాయంట, అంటే 60 వెళ్ళి కూడా ఉన్నాయంట గుర్రాల్లో. 60 అంటే మామూలు విషయం అండి. 60 వెళ్ళే గుర్రాలు కూడా ఉన్నాయంట అంట. నేనైతే చూడలేదు ఇప్పుడు, అక్కడ పుస్తకాలు చదవటమే. 40 వెళ్ళిద్ది బేబత్సం అనుకున్నాను నేను. బేబత్సం అయితే అటు చెప్తారు మరి, అంతకని వెళ్ళి ఉంటాయి అని. పోనీ ఎంతో స్పీడు అల్లేదు, ఎట్టంటే ఇటు తిరుగుద్దంట. అది ఎంత కంట్రోలు, ఎంత సుశిక్షణ దానికి ఇచ్చారు. విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో, భక్తి జీవితంలో ముందుకు దూసుకెళ్ళిపోతున్నావు. రకరకాల ఆశలు వస్తాయి, కోలికలు వస్తాయి, ఆవేశాలు వస్తాయి, కోపాలు వస్తాయి, సంతోషాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి. కళ్ళెం ఉందా? స్లిప్ అవుతున్నావా? కొంతమంది స్వతహాగా ఈడేమి మొదలు పెట్టాడు, కానీ ఎవడైనా మొదలు పెడితే అందులో తాలింపేస్తాడు. ఎంత చెత్త సబ్జెక్ట్ అని దూరతాడు ఇందులో. నేను అనలేదు, అన్నాను, అందరూ ఆడతానే సరదాగా.
నీ నోటికి కళ్ళెము లేకపోతే, వాక్యం ఏమంటుంది? కృతజ్ఞత వచనం మీరు ఉచ్చరింపవలను కానీ బూతులైన పోకిరి మాటలైన సరస్సోక్తులైన మీకు ఉండకూడదు. ఇవి పరిశుద్ధులకు భక్తులకి తగవన్నాడు. పరిశుద్ధులకు తగినట్టుగా మాట్లాడు. నువ్వు ఏదోటి మాట్లాడకూడదని చెప్తున్నాడు. కనుక మాట తోలకూడదు, స్లిప్ అవ్వకూడదు, ఎక్స్ట్రా మాట్లాడకూడదు, మితిమీరి మాట్లాడకూడదు, మితముగా మాట్లాడాలి. నోటికి మాట విషయంలో కానీ తిండి విషయంలో కానీ అనండి, నీ నోటికి కళ్ళెమే లేకపోతే నువ్వు నెలకి ₹1,00,000 సందేశే మనిషివైనా నీ పేరు భక్తిహీనుల జాబితాలో ఉంటుంది. నువ్వు భక్తుడు కాదు. ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకునకుండా తన హృదయాన్ని మోసం చేసుకుంటూ నేను భక్తి గలవాడనని చెబితే భక్తి నీ హృదయాన్ని నువ్వు మోసం చేసుకోవడమే. కానీ నీ నోటికి కళ్ళెం ఉందా లేదా ఎవరైనా తెలిసిపోద్ది? కుటుంబ సభ్యులని తెలిసిపోద్ది. నీ మీద 100 ఎంక్వైరీలు పెట్టి సీసీ కెమెరాలను తీయక్కల. నీ ఫ్యామిలీ మెంబర్స్ని అడిగితే వెళ్ళిపోద్ది, భార్యని కానీ భర్తను కానీ. నీ కోపం వచ్చే మాట ఎట్టుంటుంది తెలిసిపోద్ది. బాగానే ఉంటాడన్నా కానీ కోపం వచ్చినప్పుడు బాబోయ్ అసలు మనిషి చెవులో రక్తం వచ్చేద్దన్న బాబు, తట్టుకోలేమన్నా బాబు, బాబోయ్ పిచ్చోళ్ళలాగా మారిపోతాడు. ఏవో మాట్లాడేస్తాడు, చెడ్డ మాటలు మాట్లాడేస్తాడు. మళ్ళీ కోపం తగ్గిపోయిన తర్వాత, శాంతంగా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ బాగానే ఉంటాడు. అదేంటి ఏ కోపం రాకపోతే, ఏ బాధ లేకపోతే ఇంకేముంది? ఎక్కడో ఓటు పిచ్చుకోకుండా తప్ప కుక్కలు కూడా నీ దారిని వెళ్ళిపోతే పెద్దగా ఏమనో. దాన్ని తోక దొక్కుతానో కాలు దొక్కుతానో రాయి ఎత్తేనే దాని నుంచి రెస్పాన్స్ వస్తుంది. వీడు పెద్దగా అంటే నన్ను ఏమనకపోతే మరి నేనేమన్నా నన్ను అవసరం ఇంకెదికాడు ఇంకా నాకు కోపం ఏమన్నా అంటే కూడా మన కంట్రోల్లో ఉండాలి కదా. ఏవి అనకపోతే కుక్క కూడా పెద్దగా ఏవి చేయదని అన్నాను కదా నేను. మనం కూడా సేమ్ డిపార్ట్మెంటా? నోరు, మాట, తిండి రెండు అనండి. రెండు విషయంలో కలిగి ఉండాలి. వాళ్ళు ప్రేమతో వడ్డించారని, ప్రియమైన బంధువులని, ప్రాణ స్నేహితుడని వాడు ఫీల్ అవుతాడని నువ్వే ఫీల్ అయిపోయి తెగ తినేయకూడదు. మితముగా ఉండాలి. తిండిపోతువైతే గొంతు కత్తి పెట్టుకోమన్నాడు. ఎక్కువగా మాంసాపేక్ష వద్దని చెప్పాడు. అసలు మాంసంతో ఎక్కువ తినేవారితో సహవాసం కూడా చేద్దని చెప్పాడు. ఒకడు అంటాడు నేను ఎంత తినానన్నా, కొంచెమే తిన్నా కానీ ప్రతి పూట తింటాను. చాలా గొప్పగా గర్వంగా చెప్పుకునే క్వాలిటీ లేదని. నేను ఇంత తిన్నాను, 1/2 కేజీ ప్రతి పూట, 1/2 కేజీ రోజుకి 30 కేజీ. ఇప్పుడు వయసు 40 సంవత్సరాలు లెక్కేసుకో నువ్వు. తొలైదు పీకే 30 సంవత్సరాలు నాన్ స్టాప్గా తినేస్తున్నాడు. అసలు భూమిలో ప్రకృతి సమతుల్యం దెబ్బతినే అంత కారణం ఎందుకు వచ్చింది జీవరాశుల మధ్య? ఈడే 30 పేరుగా నాన్ స్టాప్ తినేస్తావరా? నేను మీటింగ్స్ సెమినార్లు పెడతా ఉంటాను కదా, 500 మంది పాస్టర్లకి, 1000 మంది పాస్టర్లకి 3 రోజులకి టిఫిన్ ఒకటి వెళ్తాం. మెనూ అంతా ముందు రోజే ఒక వారం 10 రోజుల ముందే రాసేసి పెడతాను. అందులోని శాకాహారాలు ఎక్కువ ఉంటాయి. అయ్యగారుల మొఖాలు కొన్ని బాధగా పెడతారు. అన్న ఏంటన్న పరిస్థితి అంటే, నేను ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటే చికెన్ స్పాన్సర్ చేస్తానని ఒకడు, మటన్ స్పాన్సర్ చేస్తానని ఒకడు అంటారు తప్ప పోలేను వంకాయ బెండకాయ తిందామని అనరు. అవును, ఎందుకు ఇప్పుడు ఏమైంది? టమాటా పప్పు తినండి, దానికి తోడుగా వంకాయ కూర తినండి. ఎందుకులే అన్న, సేవకులు బాధపడతారు, నేను తెస్తానులే. ఈడే బాధపడుతున్నాడు. ఫస్ట్ వీడి ఇంకొకరు పేరు చెప్తాడు. ఏమో ఒకరోజు వంకాయ కూర తినకూడదా? పాస్టర్ అయితే వంకాయ కూర తినకూడదు ఎక్కడ రెఫరెన్స్ ఎంత? బీపీ వచ్చేస్తుంటుంది నాకు. 3 రోజులు ఎక్కడో దేశం వదిలిపెట్టి మనం కొంపలు వదిలిపెట్టి ఎక్కడో ఉంటున్నాం, ఏదో అకామిడేషన్లో ఉంటున్నాం. 3 రోజులు మనకు ఎక్కువ ప్రార్థనలు గడపడానికి వచ్చాం. మరి ఎక్కువ తినేస్తే ఎక్కువ ప్రార్థన చేయలేం కదా. నేను చాలా ప్లాన్డ్గా, చాలా స్ట్రిక్ట్గా నా బడ్జెట్, నా మెనూ ఉంటుంది. చాలా మీటింగ్స్లో 100,000 మంది పాస్టర్లు వచ్చిన సెమినార్స్లో కూడా మధ్యాహ్నం పూట సాంబార్ పెడతాను, రాత్రిపూట ఖచ్చితంగా రసమే పెడతాను. ఇప్పుడు 2 లక్షలు, 24 లక్షలు, ఒక 30 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 5 లక్షలు సెమినార్లు ఖర్చు పెట్టి మళ్ళీ రాత్రికి సాంబార్ చేయలేమా?
ఇప్పుడు ఈ రసం, ఈ చింతపండు, ఈ నీళ్లు, ఈ తాలింపుకి ఆడేది ఇంకో 2 కేజీలు పప్పేగా, ఈడ్చి కొడితే 200 పెట్టలేమా? పెట్టలేక కాదు. మధ్యాహ్నం సాంబారే, మధ్యాహ్నం చికెనే, మధ్యాహ్నం ప్లెయిన్ బిర్యానీ, మధ్యాహ్నం పెరుగు చట్నీ, మధ్యాహ్నం ఇంజిన్ అలిసిపోయేంత పని చేసావు నువ్వు. సాయంత్రం లైట్గా బెండకాయ ఫ్రై చారు అంటాను, మోకాలు మాడిపోతాయి ఒకడికి. ఏదో మధ్యాహ్నం బాగానే పెట్టారు, రాత్రికి ఎటన్నా వచ్చారా బెండకాయ ఫ్రైయా? మరి ప్రతి పూట గుండెకాయ ఫ్రై ఎక్కడ తినరా? బెండకాయ ఫ్రై భగవంతు అలా పెట్టేసుకుని ఎక్కడ చేస్తాను నాన్న, అది ఆలోచించుకోవాలి కదా. పైగా మధ్యాహ్నం హాట్ ఫుడ్ తీసుకొని లైట్గా తీసుకుంటే తప్పేంటి? నీ నోటికి కలివి లేకపోతున్నావు అసలు భక్తుడివే. నోటికి కలివంటే 2, 1 మాట, 2 నీకు సంతోషంలో స్లిప్ అవ్వకూడదు. కోపం వచ్చినా నువ్వు టెంప్ట్ అయ్యి గబుక్కుని సారకూడదు మాట. అలాగే తిండి విషయంలో కళ్ళెం ఉంటేనే నీకు భక్తి ఉన్నట్టు లెక్క. ఇలాంటి భక్తి చేసేవాడికి పరిస్థితులు ఏమైనా, ప్రపంచం మారిపోయిన ధైర్యం ఉంటుంది. భక్తి సరిగ్గా చేయటం అంటే అది కళ్ళెం. ఓకేనా? కళ్ళెం అంటే ఎక్కడ ఉండాలి చెప్పండి? 1 మాట, 2 చూసుకోండి, మరి మీ ఇష్టం. 27వ వచనంలో ఇంకో కళ్ళెం ఉంది చూడండి. స్తోత్రం చెప్పండి. నోటికి కళ్ళెం ఉండాలి అనండి, చేతికి కళ్ళెం ఉండకూడదు అనండి. అది భక్తి అంటే. తండ్రి అయిన దేవుని ఎదుట నిర్దోషమైన యథార్థమైన మంచి భక్తి ఏమనగా, తండ్రి లేని వారిని, విధవరాండ్ల వారి ఇబ్బందులలో పరామర్శించుట. చేతికి కళ్ళెం లేకుండా ఖర్చు పెట్టాలి. అలాంటి విషయాలు వస్తే, తండ్రి లేని వారు కనపడితే, విధవరాండ్లు కనపడితే, అనాథలు కనపడితే, పరదేశులు కనపడితే కళ్ళెం లేకుండా ఖర్చు పెట్టాలి. 100 సార్లు లెక్కేసేయటం కాదు. నేను స్టీల్ ప్లాంట్కి సేవకు వచ్చిన కొత్తలో ఒక వింత చూశాను. సంఘములో ప్రేమ విందంటే తలా ఒక చెయ్యేసుకొని, అందరూ ఐశ్వర్యవంతులు ఉన్నా నేను బెడాస్థానంలో భోజనాలు అంటే అది పార్టీ నువ్వు ఇచ్చినట్టు ఉండదు. అలాగే ప్రేమ విందంటే తలకో చెయ్యేసుకోవాలి కదా. నీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వు నేను బెడాస్థానవా పెట్టగలగటం లేదని పాయింట్ కాదు. ప్రేమ విందంటే అందరం ఒక 100 రూపాయలు చేస్తే, నువ్వు మిరపకాయ చేస్తే, నువ్వు కరివేపాకు చేస్తే, నువ్వు ఉప్పు చేస్తే, అది ప్రేమ విందు పద్ధతి. అందరం కలిసి సహవాసంగా చేసుకోవటం, ప్రేమ వృద్ధి చేసుకోవటం అనేది తాత్పర్యం. ఈ ఫార్ములాని చాలా సీరియస్గా పాటించారు నేను వచ్చిన కొత్తలో. ఎలాగా? క్రిస్మస్ కేక్ అప్పుడు 250 రూపాయలు. 250 రూపాయలు ఈ చర్చిలో తిరిగేస్తున్నాడు ఒక బ్రదర్. క్రిస్మస్ కేక్ నేను ఎంత ఇస్తాను? 10 50? నాకు తెలియదు. నేను వచ్చిన కొత్తలో చూసి అడిగింది, ఏంటండి ఏమవుతుందంటే, కేక్ కంట్రిబ్యూషన్స్ కలెక్ట్ చేస్తాను. సిగ్గురి చెప్పాలి ఏడింది పెద్ద పెద్ద జోగులు ఆఫీసర్ 250 రూపాయలు కేక్కి ఎంతమంది సందే ఉండదా ఎవరికంటే అంటే యాక్చువల్గా మరి ప్రేమ ఏంటంటే అందరూ కలిసి ఇవ్వమని చెప్పారు కదా అని మళ్ళీ నాకు ఇచ్చాడు కౌంటర్. నేను అన్నాను, నా ఉద్దేశం ఒక కేకులో 50 మంది 10 రూపాయలు ఇవ్వమని కాదు దరిద్రం. నువ్వు కేక్ తీసుకురా, నువ్వు టెంట్ బిల్లు కట్టు, నువ్వు సౌండ్ పెట్టు, నువ్వు ఇంకోటి తీసుకురా. ఓహో అని వీళ్ళందరూ కేక్ దగ్గర సెట్ చేసుకుంటూ మొత్తం మిలిచినాక తెలియదు అట్లని. పోని పొదుపు చేసావు కానీ తండ్రి లేనివారు, విధవరాళ్ళు. మా నాన్నగారు మహిమలోకి వెళ్ళిపోయారు కానీ ఉన్నప్పుడు మా అన్నయ్యకి నాకు చెప్పారు, మా బంధువుల్లో కొందరు పేర్లు చెప్పారు. వాళ్ళు విధవరాళ్ళు, భర్తలను పోతున్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళు పిల్లలకి పెళ్ళి చేస్తే మీరు చాలా బాధ్యతగా ఉండాలి. పెద్దగా సన్నిహితంగా ఉండే బంధువులు కాదు, వచ్చిపోయేంత ఆ రేపో ఉన్న వ్యవహారం కూడా కాదు. కానీ వాళ్ళు మనకు బంధువులు. భర్త లేడు, పిల్లల్ని పెట్టుకొని కష్టపడుతుంది. తిండి అంటే పెట్టుకుంటారు, చదివించుకుంటారు, ఎలాగోలాగా. పెళ్లి చేసేటానికి చాలా కష్టం అవుతాయి. మీరే స్థితిలోనూ నాకు సంబంధం లేదు, మీరు హృదయపూర్వకంగా సహాయం చేయాలి అని మా మమ్మీ సమక్షంలో మా నాన్నగారు మాకు చాలా కఠినంగా చెప్పారు. సరే డాడీ తప్పకుండా మాట ఇచ్చాం. నాన్నగారు ఆ మాట మాట్లాడే కాలానికి, మా దగ్గర మాట తీసుకునే కాలానికి మా ఆర్థిక పరిస్థితులు చాలా తక్కువగా అంతంత మాత్రం ఉండేవి. ఆ తర్వాత వారు మహిమలోకి వెళ్ళిపోయారు. వారి ప్రార్థనలు, దేవుని కృప, దేవుడు మమ్మల్ని మెల్లిగా
అబ్రహాము చనిపోయిన తర్వాత ఆయన ఇస్సాకును ఆశీర్వదించనున్నట్లుగా కృపలో మెల్లిగా మాకు నీతిమంతుల పిల్లలు విడవబడరనే వాక్యాన్ని బట్టి దేవుడికి అనుగ్రహించి కొంచెం ఆశీర్వదించారు. ఈ ఆశీర్వదించబడ్డ దరిమిల ఈ వార్త వచ్చింది, పలానా వాళ్ళకి పెళ్లి చేస్తున్నారని. వెంటనే ఈ మాట మాకు గుర్తొచ్చింది. అన్నయ్య నేను మాట్లాడుకున్నాం, డాడీ చెప్పారా తప్పకుండా చేద్దామని. ఇద్దరం కలిసి మమ్మీని సంప్రదించి, మమ్మీ వాళ్ళ పరిస్థితి ఏంటో కనుక్కో, పెళ్లి చేస్తానంటే తెలిసింది, నిజంగా వాళ్ళ అవసరం ఏంటి, మనం ఏం చేస్తే నిజంగా ఉపయోగపడ్డట్టు అని చెప్తే, మమ్మీ పర్సనల్గా చెప్పా పెట్టకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులను చూసి, ఊరికే వచ్చాను రా చూద్దామనిపించి అని చూసి ఒక పూట స్పెండ్ చేసి మొత్తం ఎక్స్రే స్కానింగ్లన్నీ పట్టుకొచ్చింది. నేను మా అన్నయ్య బంధుమిత్రులు ఎవ్వరికీ సమాచారం అందకుండా దాదాపు ఆ బిడ్డ పెళ్లి చేసాం. దేవునికి స్తోత్రం కలుగును. మా మమ్మీ సంతోషానికి అవధులు లేవు. అంటే నిన్న నీళ్ళు తెచ్చుకొని, గాడ్ బ్లెస్ యూ నాన్న, చాలా నెమ్మదిగా ఉందిరా నాకు, మనకి ఇంకా అంతకన్నా ఏం కావాలి, కురప కొట్టేసినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరైన భక్తి ఏంటంటే విధవరాండ్లను, తండ్రి లేని వారిని మనం పరామర్శించాలి. అప్పుడప్పుడు ఫోన్ చేసి SMS పెట్టి హౌ ఆర్ యూ, గాడ్ బ్లెస్ యూ కాదు, వారి ఇబ్బందిలో పరామర్శించాలి. అది ఇంతమంది చుట్టాలు రోజున ఎవడు పలక చూడన్నాడా, నేను ఎందుకు ఉత్తు పలకరింపు, వారి ఇబ్బందిలో పరామర్శ చేయాలి. ఆమేన్. కనుక విధవరాళ్ళ విషయంలో, తండ్రి లేని వారి విషయంలో చేతికెళ్ళి ఉండకూడదు. నేను అందుకని సరదాగా ఆ మాట వాడుతున్నాను, అక్కడ లేదు కానీ గుర్తుంటుందని. నోటికేమో కళ్ళెం ఉండాలి, చేతికేమో కళ్ళెం ఉండకూడదు. అదే భక్తి. దానికోసం మెరుపు కింద ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను, పెళ్ళిళ్ళకి వెళ్తున్నావు, ఫంక్షన్కి వెళ్తున్నావు, డ్యూటీలకు వెళ్తున్నావు, జనంలోకి వెళ్తున్నావు, ఈ లోకం ఏదైనా ఉంటుందేమో అని జాగ్రత్తగా నిన్ను కాపాడుకోవాలి. కొంచెం చెడ్డ మాటలు మాట్లాడుకుంటూ నవ్వుతున్నారు, నువ్వు వెళ్ళకూడదు, కానీ దూరం సైలెంట్గా వచ్చేయాలి. వాకి నిన్ను కాపాడుకోవటం అంటే అదే. నువ్వు అక్కడ కూర్చొని ఇగిలించేసి మళ్ళీ ఆదివారం వచ్చి ప్రభా అపవిత్రమైన మాటలు మాట జనం మధ్యలో ఉన్నాను ప్రభా అపవిత్రం అయిపోయాం ప్రభా, నువ్వు కొత్తగా మొదలెట్టుకు, నువ్వు కాపాడుకోవాలి. నువ్వు తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని బయటికి వెళ్ళినప్పుడు గబుక్కుని మురికిలో బురదలో కూర్చోకుండా చూసుకోవాలి. చిన్న పిల్లలకు సోయి ఉంటుంది, ఇలా తుడుచుకొని కూర్చుంటాడు బొడ్డగాడు, ఇంత బొడ్డగాడు. నాకు ఎంత వచ్చేసి పిల్లలు కొంతమంది చూస్తాను, అంత బొడ్డగాడు వచ్చి కూర్చొని చూస్తాడు, తిరుగుతూ కూర్చుంటాడు. వీడికున్న సోయి పరిస్థితులు చాలామందికి లేదేటి. కేవలం తెల్ల చొక్కా వేసుకున్నందుకు వాడికి ఎంత జాగ్రత్త. చిన్న పిల్లవాడు యేసు రక్తంలో కడిగినడు పవిత్రపరిచి లోకంలో పంపితే నువ్వు ఎలాగరా అపాసకుల మధ్య కూర్చుని పోతావు. ఇహలోక మాలిని మంటకుండానని నువ్వు ఏంటిది అంతా కలిగితే భక్తి. ఇలా భక్తి చేసేవాడికి సమస్యలు రాని, వ్యతిరేకతలు రాని, ఇబ్బందులు రాని, ప్రమాదాలు రాని ధైర్యం ఉంటుంది. భక్తి అంటే పాస్ గారికి బట్టలు పెడతాం, డబ్బులు ఇస్తాం, ఈ బ్యాచ్ ఎక్కువైపోతుంది. నువ్వు చాలా భక్తికి వెళ్ళిన, చాలా మంచి భక్తికి వెళ్ళిన ఫ్యామిలీ అన్న అన్నాడు. ఓ పాస్ గారు ఎలా తెలిసింది నీకు అన్నా, మొన్న బట్టలు పెట్టాడు. స్కేల్ అది కాదురా, నువ్వు మంచివాడివే, నీ సాక్ష్యం సూపరు, కానీ స్కేల్ అది కాదు, వేరే స్కేల్ ఉంటుంది. అవి చూడన్నా నాన్న, నువ్వు అన్ని పద్యానికి వెళ్ళగా అంటే మరి పద్యానికి నేను కాదు, రెఫరెన్స్ ఉంది అక్కడ. సరైన భక్తి అంటే ఏంటి? మొదటి తిమోతి 2:1 పరిగెత్తాలా. అందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దాని పేరే సంపూర్ణ భక్తి. కొంతమంది తమ కోసమే చేసుకుంటారు ప్రార్థన, కొంతమంది తమ కుటుంబం కోసమే చేసుకుంటారు ప్రార్థన. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తే సంపూర్ణ భక్తి.
ఇప్పుడు చెప్పండి, రోజుకు ఒక అరగంట మాత్రమే ప్రార్థన చేసేవాడు ఈ పాయింట్లో కవర్ చేయగలుగుతాడా? మనుషులందరి కొరకంట. ఎక్కడ అవుతుందిరా బాబు నువ్వు చేసేది అరగంట? నీ పాపాలు ఒప్పుకొని నీ కుటుంబం కోసం పెడితే అరగంట పూర్తి అయిపోతుంది. రాజుల కొరకు చేయాలండి, ప్రభుత్వాల కొరకు చేయాలి, అధికారుల కొరకు చేయాలి, హింసించే వారి కోసం చేయాలి, వ్యతిరేకించే వాళ్ళ కోసం చేయాలి, ఇరుగు పొరుగు కోసం చేయాలి, మనల్ని ప్రార్థన చేయమని సహాయం కోరిన వారి కోసం చేయాలి, మనమే బాధ్యతగా తీసుకుని ప్రార్థించవలసిన పరిశుద్ధుల కొరకు ఇన్ని ఉన్నాయి. నీకు పావుకుంటారా అంటే ఎలా సరిపోతుంది మరి? అందరి కొరకు ప్రార్థనలు చేయటమే సంపూర్ణ భక్తి. నోటికి కళ్ళెం పెట్టుకొని చేతికి కళ్ళెం పెట్టుకోకపోవటమే భక్తి. అందరి కొరకు ప్రార్థన చేయటమే భక్తి. 1 తిమోతి పత్రిక 6:6. చదువునన్నా. మనం ఈ లోకములోనికి ఏమి తేలేదు, ఏమి తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు కలవరమైన వాటితో, అది సంతుష్టి సహితమైన భక్తి. ఆమేన్. తండ్రి అయిన దేవుని సరైన భక్తి ఏంటి? నోటికి వెళ్ళం, చేతికి లేకపోవడం. సంపూర్ణ భక్తి అంటే అందరి కోసం ప్రార్థన చేయటం. సంతుష్టి సహితమైన భక్తి ఏంటి? అన్నపానములు కలిగి వాటితో నీ జీవితంలో అన్నము పానము, తినడానికి తిండి, త్రాగడానికి నీరు ఉంటే నువ్వు తృప్తి పడిపోవాలంట. నాకు ఇది లేదు, అది లేదు, అది కావాలి. జీవితంలో అసంతృప్తితో రగిలిపోతున్న వారు చాలామంది ఉంటారు. చాలా నీచమైన విషయాల్లో కూడా సంతృప్తి లేదండి, మాకు సాటిస్ఫాక్షన్ లేదండి అని రోడ్డెక్కేసినటువంటి బరి తెగించిన వ్యక్తులు ఎందరో ఉంటారు. అటు వారు దేవుని ప్రజలమని చెప్పుకుంటున్న వారిలో ఉండడం ఎంత విచారకరం. నీకు అన్నమో వస్త్రం ఉంటే తృప్తి పడిపోవాలంతే. నాకు కారు లేదు, బంగ్లా లేదు, అది లేదు, ఇది లేదు అన్న ఆశలతో జీవించకూడదు. ప్రభు ఇస్తే ఆయన చిత్తం, ఆయన బట్టి ఆయన చిత్తాన్ని బట్టి ఆయనకి అప్పగించుకొని స్తోత్రాలు చెల్లించాలంతే. అన్నపానములు కలిగి తృప్తి పడిపోవాలి. కొన్ని కోట్ల మంది దూతలు, లూసిఫర్ కూడా ఒక సృష్టించబడ్డ దూతే కదా. వాడేమో రోజుకు 18 గంటలు చదివి రాసి పరీక్షలు పాస్ అయ్యి ఐఏఎస్ అక్కడ ఆ రేంజ్కి వచ్చాడా? ఇది గాల్లో పుట్టుకొచ్చినాడే కదా, అని ఉట్టిని సృష్టించాడు దేవుడు. అని పోసేటి నాకు అర్థం అవదు. ఇంత యాత్ర నేను చూస్తున్నావు, మరి మాకు కుర్చీ లేకపోతారు కంటే నువ్వు అంత ఉత్తిని వచ్చిందే కదరా. ఔన్నతులతో సమానంగా చేసుకుంటాను, దేవదూతలు దేవుని కుమారుల కంటే హెచ్చించుకుంటాను. నీకేం తక్కువైంది కనుక నీ హెచ్చింపు ధోరణి బయలుదేరింది? అర్హతకు మించినటువంటి కృపలు నీకు ఇచ్చాడుగా. నీకు అనుగ్రహించబడ్డ మహిమతో సంతృప్తి పడకపోవటమే ఒక ప్రధాన దూతను లూసిఫర్గా మార్చింది. నీకు ఇచ్చిన పొజిషన్ తృప్తిపడు, నీకే స్థానం ఇచ్చాడు, అందులో సంతృప్తిగా ఉండు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఎలా ఉంటాను, నాకు ఆ కుర్చీ కావాలి, నేను సంబంధం ఎందుకో. మూడు మాటలు కళ్ళెం ఉండాలి, నోటికి చేతికి ఉండకూడదు. నెక్స్ట్ అందరి కోసం ప్రార్థన చేయాలి. నెక్స్ట్ అన్నపానములు కలిగే వాటితో ఏమున్నట్టు మనకి ఈ భక్తి మనకి ఏం చేస్తుంది? దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. వివరించకపోయినా ఒక మాట చెప్పి ముగిస్తాను ప్రియులారా. సామెతలు 28:1. నీతిమంతులు సింహం వలె. మన ధైర్యం ఏంటి? నీతి. 4 మాటలు చెప్పుకోదాం. మన ధైర్యం ఏంటి? యేసు రక్తం. 2, మన ధైర్యం ఏంటి? దేవుని చిత్తానుసార ప్రార్థనా జీవితం. 3, సరైన భక్తి, సంతుష్టైన భక్తి, సంపూర్ణ భక్తి. ఆమేన్. 4వది మన నీతే. నీతి తప్పినోడికి, దారి తప్పినోడికి భయం, అపరాధ భావం వెంటాడుతూ ఉంటాయి. నీతిగా నిలబడితే ధైర్యం ఉంటుంది. ఆమేన్. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్పనా? సింహభవనంలో ఉన్న దానియేలు
తెల్లవారి రాజు దుఃఖస్వరంతో వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని? జీవమగల దేవుని సేవకుని దానియేలు, నీవు నిత్యము సేవించును నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా కాపాడగలిగినా అంటే దేవుని గురించి ఇంకా 10 ముందు బయట తీరే బాబు టెన్షన్ చేస్తుంది అన్నాడా? ఏమీ లేవు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే కనుక దూతను పంపి సింహాలను మూసేశాడు. నువ్వు ఇప్పుడు తీసిన ఇంకో వారం రోజులు తీసిన ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ కూల్గా ఉంది పరిస్థితి. అసలు ఏంటి సార్ ఆ ధైర్యం? అసలు ఒకవేళ అప్పుడు దాకా ఏమీ చెయ్యకపోయినా ఎట్లుంటుంది ప్రాణం? నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అంటే అంటాడు దేవుడు తన గొప్ప మొత్తాన్ని కాపాడాడు. ఇంక లేట్ చేయగల బాబు, తీరా బాబు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే కనుక దూతను పంపి సింహాలు మూసేశాడంతే. ఏం ధైర్యం అండి? నేను అంటున్నాను, నీతి ఆ ధైర్యం ఇస్తుంది. ఆమేన్. నీతి తప్పితే లోకంలో డబ్బులు వస్తాయి. లోకంలో సామెత ఉందిగా, నీతి విడిస్తే రాజ్యభోగం అంట. నీతి ఒక్కదాన్ని వదిలేస్తే పాపాలకు అలవాటు పడిపోతే రాజ్యలాగా బతికేయచ్చు భూమి మీద కోరుకున్న జీవితం. నీతిగా ఉంటే కష్టాలు ఇబ్బందులు ఉంటాయి. అయినా పర్లేదు అనుకుంటావా? నువ్వు సింహంలో బతుకుతావు. చేతులు కట్టుకొని నీళ్లు నిమిలి నాన్న దరిద్ర బతుకు నీకు ఉండదు. సింహంలో బతుకుతావు. కారణం నీ నీతి, నీ ఆస్తి కాదు, నీ డబ్బు కాదు, దానికి మించింది నీతి. తప్పు చేస్తే, అవినీతికి జ్వరపడితే, లాలూచి పడిపోతే, రాజీ పడిపోతే, పాపిష్టుడు చేతులు గడిపితే, దొంగతో ఏకూపిస్తే నీకు ధైర్యం ఉండవు. అపరాధ భావంతో నీ జీవితం మునిగిపోద్ది. ఒకలాంటి వణుకు, నీ స్వరం మారిపోద్ది. నీతిగా ఉంటే ధైర్యం ఉంటుంది, స్వరం వేరు ఉంటుంది. నేను అనుకుంటాను దానియేలు మాట్లాడుతున్నప్పుడు సింహాలు ఫీల్ అయ్యి ఉంటే, బాబు ఇది ఎట్లా బాబు మనకన్నా గట్టిగా మాట్లాడాను ఊరికట్ట అనిపిస్తుంది నాకు. మనము గర్జించలను ఇంత గంభీరముగా లేదే, ఇతడేమిట్రా మనల్ని మించినట్లున్నాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే గనక దూతను పంపి ఆయన సింహాలను మూసేశాడు. I'm not in a scary moment. I'm okay. ఈ పైనుడికి జ్వరం వచ్చేస్తుంది, అమ్మో ఏందిదని. కాబట్టి పిల్లరా, కష్టాలు ఎన్ని వచ్చినా నీతిని వదిలిపెట్టకండి. అవినీతికి అవకాశం వద్దు, రాజీ పడద్దు. నీతి విడిచిన రాజభోగం మనకొద్దు. నీతిలో ఉన్నటువంటి ధైర్యం మనకు కావాలి. దేవుని ప్రజలారా, మన ధైర్యం ఏంటి? డబ్బా, కులవా, మతమా, రాజకీయ పార్టీయా? మన ధైర్యం ఏంటి? యేసు రక్తం మన ధైర్యం. దైవ చిత్తానుసారంగా చేసే ప్రార్థన జీవితం మన ధైర్యం. సరైన భక్తి మన ధైర్యం. చివరిగా నీతి. కష్టాలు, శ్రమలు, అవసరాలు ఎన్నొచ్చినా నీతి మనల్ని పనిచేయద్దు. నీతిగా నిలబడు, సింహంలో బతుకుతావు. దేవుడు మనందరినీ ఆ విధంగా కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం.